గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రైతుకి ఎరువులు గాని రైతులకు విత్తనాలు గాని డోర్ డెలివరీ చేసి వారికి కావాల్సినటువంటి విధంగా అందించినటువంటి ప్రభుత్వం గతంలో ఉండేది. 2024లో ఈ సమస్య ఎందుకు రాలేదు? ప్రభుత్వం మారినప్పటికీ అని అంటే 2024 జూన్ 4వ తారీఖు మేము ప్రభుత్వం దిగిపోయేటువంటి సమయానికి అప్పటికే రైతుకి ఆ సీజన్ కావాల్సినటువంటి అన్ని కూడా రైతులకు సంబంధించి ఎరువులు కానీ విత్తనాలు కానీ అన్ని కూడా ప్రొక్యూర్ చేసి అందించినటువంటి సందర్భంలో గత సంవత్సరం ఇబ్బంది రాలేదు. ఈ సంవత్సరం ఎందుకు ఇబ్బంది వచ్చిందంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రైతుల పట్ల వారికి అవగాహన లేదు, రైతులంటే ప్రేమ లేదు, రైతులకు అందించాల్సినటువంటి యూరియా రైతులకు అందించాల్సినటువంటి విత్తనాలు సమయానికి అందించలేదు. ఇప్పుడే పెద్దలు ముత్యాలనాయుడు ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పారు, మీరు అరెకరం ఉన్నా ఒక బస్తాయే, ఎకరం ఉన్నా ఒక బస్తాయే, 5 ఎకరాలు ఉన్న ఒక బస్తాయే, 10 ఎకరాలు ఉన్న ఒక బస్తాయే ఇస్తే ఏ రకంగా రైతుకి ఇబ్బంది అవుద్ది, ఏ రకంగా రైతుకి కావాల్సినటువంటి దిగుబడి వస్తుంది అనేటువంటి కనీస అవగాహన లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దాన్ని. ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి నేరుగా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయితే అసలు యూరియా ఎందుకు వాడుతున్నారని అడుగుతున్నారు. మరి అంత ఏ మేరకు వెళ్ళిపోయారో వాళ్ళు. యూరియా వాడితే ఎక్కువ వాడితే ప్రజలకు నష్టం వస్తుంది, రైతుకు నష్టం వస్తుంది, రైతుకు దిగుబడి సరైనటువంటి దిగుబడి రావట్లేదు, పండించాల్సినటువంటి పంట సకాలంలో వర్షాలు పడక ఇబ్బందులు పడతా ఉన్నారు. వర్షాలు పడినటువంటి సమయానికి ఎరువులు అందించాల్సినటువంటి ప్రభుత్వం అందించకపోతే, సమయానికి గిట్టుబాటు రాకపోతే, సమయానికి కావాల్సినటువంటి ప్రొక్యూర్మెంట్ రాకపోతే రైతు ఏమైపోవాలనేటువంటి కనీస జ్ఞానం లేకుండా మీరు ఎవరైనా మాట్లాడితే బొక్కలా వేస్తానని, ఎవరికి మాట్లాడేటువంటి హక్కు లేదని, రైతులు మాట్లాడడానికి వీలు లేదని చెప్పి ఈ ముఖ్యమంత్రి హుకుం జారీ చేస్తా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రిని బొక్కలో వేయాలి అసలు. అటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడో మనకి గతంలో చూసాం, 3 సార్లు గతంలో ముఖ్యమంత్రిగా చేశాడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేస్తా ఉన్నాడు. రైతుల పట్ల ఆయన తాలూకు వైఖరి ఏంటో తెలిసి రాష్ట్ర ప్రజలకు. వ్యవసాయం అంటే దండగా అన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్రంలో ఉండడం మన దురదృష్టం. తప్పకుండా ఇది ఎంత మేరకైనా ఇది కేవలం ఈ రోజు రిప్రజెంటేషన్స్ వరకు ఇచ్చాం, ప్రభుత్వం వారి వైఖరిని మార్చుకోవాలి. వ్యాప్తంగా యూరియా కొరత తీవ్రంగా ఉంది, రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అందువల్ల మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని ఆర్డీఓ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అలాగే భారీ ఎత్తున రైతులు తరలి వచ్చి వినతి పత్రాలు అందించడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. ఈ 15 నెలల పాలన రైతుల పాలిట శాపంగా మారింది. అన్నదాతలకు ఆపద వచ్చేట్టుగా వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి. ఎంత దారుణంగా యూరియా కొరత ఏర్పడడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా అతని పాలనలో వైఫల్యం చెందారు. కూటమి తమ పాలనలో వైఫల్యం చెందిన పరిస్థితి చూసాం. ఈ రోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గమైన కుప్పంలో యూరియా కొరత ఉంది, అతను పుట్టిన జిల్లా అయిన చిత్తూరులో కూడా యూరియా కొరత ఉంది, అలాగే పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో యూరియా కొరత మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా యూరియా కొరత విచ్చలవిడిగా తాండవిస్తూ ఉండే పరిస్థితి. ఈ రోజు వీళ్ళు కొరత లేదు అని అడ్డగోలుగా అబద్ధాలు చెప్తూ ఉన్నారు. కొరత లేకపోతే రైతులు బారులు తీరి యూరియా కోసం పడిగాపులు పడే దుస్థితి ఎందుకు వచ్చింది? రైతులు ఎండని తట్టుకోలేక చెప్పులు క్యూలో పెట్టే దుస్థితి ఎందుకు వచ్చింది? ఇదే మాట కొరత లేదు అనే దుస్థితి ఆ క్యూ లైన్స్ దగ్గరికి వెళ్లి వీళ్ళు చెప్పగలరా? ఎందుకు? వ్యవసాయ శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారి సొంత జిల్లా శ్రీకాకుళంలో కూడా యూరియా కొరత విపరీతంగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. యాక్చువల్ గా పండించాల్సిన పంట కంటే 71% మాత్రమే రైతులు పండించినా కూడా ఈ ప్రభుత్వం యూరియా సప్లై చేయలేకపోతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.